రీసెంట్లీ జరిగిన ప్యారిస్ ఒలింపిక్ లో ప్రపంచంలో ఉన్న అన్ని దేశం వాళ్ళు పార్టిసిపేషన్ చేశారు. దాంట్లో ఇండియాకు 6 మెడల్స్ వచ్చాయి. ఇంకా వేరే దేశం వాళ్ళకు ఎంత మెడల్స్ వచ్చాయో తెలుసా? చెప్తాను వినండి. ఫస్ట్ యునైటెడ్ స్టేట్ టోటల్ 126 మెడల్స్ వచ్చాయి. దాంట్లో 40 గోల్డ్, 44 సిల్వర్, 42 బ్రాంజ్. సెకండ్ చైనా టోటల్ 91 మెడల్స్ వచ్చాయి. దాంట్లో 40 గోల్డ్, 27, 24 బ్రాంజ్. థర్డ్ జపాన్ టోటల్ 45 మెడల్స్ వచ్చాయి. దాంట్లో 20 గోల్డ్, 12 సిల్వర్, 13 బ్రాంజ్. ఫోర్త్ ఆస్ట్రేలియా టోటల్ 53 మెడల్స్ వచ్చాయి. 18 గోల్డ్, 19 సిల్వర్, 10 బ్రాంజ్. ఫిఫ్త్ ఫ్రాన్స్ టోటల్ 64 మెడల్స్ వచ్చాయి. 12 గోల్డ్, 26 సిల్వర్, 22 బ్రాంజ్. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే 2023లో జరిగిన ఏషియన్ గేమ్ లో ఇండియాకు 107 మెడల్స్ వచ్చాయి. కానీ మనం ఎవరితో కంపేర్ చేసాం తెలుసా? పాకిస్తాన్ వాళ్ళకు. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళకు జస్ట్ 3 మెడల్స్ వచ్చాయని నమ్ముకున్నాం. అదే ఏషియన్ గేమ్ లో చైనా వాళ్ళకు 297 మెడల్స్ వచ్చాయి. మనకన్నా తక్కువ మెడల్స్ వచ్చాయని పాకిస్తాన్ వాళ్ళని చూసి నవ్వుకున్నాం, కానీ మనకన్నా ఎక్కువ చైనా వాళ్ళకు మెడల్స్ వచ్చాయని విషయం మర్చిపోయాం. ఇదంతా పక్కన పెట్టేస్తే మన భారతదేశం జనాభా వచ్చేసి 14,172 కోట్ల మందిలో ప్యారిస్ ఒలింపిక్ లో జస్ట్ 6 మెడల్స్ వచ్చాయి. దీనికి రీజన్ ఏమంటారు?